ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా, కృప కలిగిన మా యేసయ్య, మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రోజు నాయన ప్రియులు ప్రభా, నాయన ఇదిగో ప్రభా బాబీ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఈరోజు జరిగినటువంటి వివాహంలో ప్రభా నాయన మరి కార్యక్రమం అంతట్లో మీరు సాయం చేయండి. నీ కుమారుని ప్రభా పెళ్లి వేదిక మీదకి మేము ప్రభా ఇదిగో తీసుకుని వెళుతుండగా మీ సన్నిధి ప్రభా తీసుకుని వెళుతూ మాతోనూ వస్తున్నటువంటి ప్రభా ఈ పెళ్లి కుమారుడితోనూ మీ సన్నిధి ఉంచి నామానికి మహిమ తెచ్చుకోమని, కార్యక్రమం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నామానికి మహిమకరంగా జరిగించుకుని నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించాడు వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం, ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం, సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం, సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. స్నేహబంధం అలరించగా, నవ్యమైన ప్రేమ గీతం పలికించగా, మరువక తండ్రి మాట మదినుంచగా, వరుడగు క్రీస్తు బాట పయనించగా, మరుమల్లెలు పలికాయి స్వాగతం, మరుమల్లెలు పలికాయి స్వాగతం, శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్నగలరా జనక కుమారాత్మలను దేవా, జనక కుమారాత్మ ఘన మహిమా చెల్లును. చక్కగా మీకు ఏర్పాటు చేయబడిన స్థలాల్లో కూర్చోవాలని చూడండి. ఇది చూసేస్తే ఇక్కడ కూర్చోవచ్చు, ఈ చాపని ఇది వాళ్ళు కూర్చోడానికే వేసాం. దేవుడని పాదములకు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నీ హస్తమును దాచుకున్న తోడయ్యన్న ఇదిగో తండ్రి, మంచి కార్యకర్త దగ్గరికి వస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం. ఈ కార్యం మీరు చేయడం ఆయన, ఈ వాక్య కార్యం ఘనముగా చేయండి. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు జరగనివ్వకండి నాయన. నీకు స్తోత్రం. కరెంటు అతి తొందరలో రప్పించు నాయన, అతి తొందరలో రప్పించు. ఇక్కడ తండ్రి ఈ వాక్య కార్యం ఘనమైనది కాబట్టి ఆయన ఈ జతపరచలు బాబు, జతపరచలు ఇప్పటి వరకు వేరే వేరే ఉన్నారు. ఈ క్షణంలో మరి దాసుల ద్వారాగా మీరు తప్పగా ఈ కార్యం మీరు చేయమని యేసునామమున మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వాస్తవ్యులు శ్రీ పెరవలి మహంకాళి అనగా మనోహరం గారి యొక్క మరి జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి వరుడు పోసుబాబు అనగా బాబీకును
అలాగే ఆత్రేయపురం వాస్తవ్యులు శ్రీ విధులూరి బాబ్జీ గారి యొక్క ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శివపార్వతి అనగా శివ. వీరు ఇరువురి వివాహానికి వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులందరికీ ఇదే మా ఆహ్వానం, సుస్వాగతం. ఈ సమయంలో మరి వివాహాన్ని ప్రారంభించాం. దైవజనులు దేవుని చేత అభిషేకించబడి అభిషిక్తులైనటువంటి రెవరెండ్ డాక్టర్ అపోస్తలులు ఆచార్య రెవరెండ్ ఎం వడ్డే గారు ఈ వివాహం చేయడానికి మరి మన మధ్యకు వచ్చారు. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని భక్తులు, అభిషిక్తులు, మరి దైవజనులు, వివాహ రిజిస్టర్ గారు, అపోస్తలులు రెవరెండ్ డాక్టర్ వడ్డే గారు, ఆచార్య వడ్డే గారు మన మధ్యకు వస్తూ ఉన్నారు. అందరూ కూడా గౌరవ సూచనగా మనం వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. మహిమగల సంగమగాళ్ళు ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలేదు. వాక్యంతో ఉదకత్వాన్ని చేత దానిని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించాడు. అందువల్లనే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్య గౌరవించుకుంటున్నాడు. ఈ హేతువ చేత పురుషుడు తన తండ్రిని దయచేసి మరి వాకించబడినటువంటి సోదరు సునీల్ గారికి ఇది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దయచేసి చూడండి, ఇంకా సర్దుబాటు అవ్వలేదు, అటు ఇటు తిరగొద్దు. ఈ సమయం మరి ఇది పరిశుద్ధ వివాహం కావున నిశ్శబ్దంగా ఉండాలని తెలియచేస్తా ఉన్నాను. పెళ్లివారు చూడండి, వచ్చిన వారందరికీ కూడా కుర్చీలు వేసి ఎక్కడి వారిని అక్కడే కూర్చోబెట్టడానికి మీరు సిద్ధపడాలని నేను తెలియచేస్తా ఉన్నాను. ఈ సమయంలో మరి దైవ సందేశం అనగా వివాహ సందేశాన్ని అందించడానికి అనుభవనీయులైనటువంటి భక్తులు మన మధ్యలో ఉన్నారు. అందుచేత పెళ్లి కుమార్తెకు, పెళ్లి కుమారుడికి కావలసినటువంటి వివాహం మనకి సంబంధించినటువంటి మంచి మాటలు తెలియచేయడానికి మన మధ్యలో దైవజనులు ఉన్నారు. దయచేసి వినండి, ఎవరు అటు తిరగద్దు. పెళ్లి కుమార్తె వీరిద్దరిని కూడా నేను అభినందిస్తున్నా. మరి ఇది చాలా సంతోషకరమైన సమయం. మానవుడి జీవితంలో వివాహ దినము మించిన సంతోషం అనేది అది కానరాదేమో అని అనేకమైన కవులు చెప్పిన సంగతి చాలా మందికి తెలుసు. కనుక ప్రియులాడిన సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఈ వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉన్నదని గమనించాలి. ఎందుచేతనంటే చాలా మంది అనుకుంటారు ఇది కేవలం మానవుని యొక్క ఊహాగానముతో మరి ఏర్పాటు చేయబడినదని తలస్తూ ఉంటారు. దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క వధూవరులను దైవాశీర్వాదాలతో మరి కలపడానికి దైవజనులు మన వెనుక ఉన్నారు. అయితే బైబిల్ చెప్పే సారాంశం ఏమిటంటే భార్యాభర్తలు ఏక హృదయం కలిగి ఉన్నారు. వారి ఇప్పటివరకు వేరు వేరే, అమ్మాయి తలంపులు వేరు, అబ్బాయి తలంపులు వేరు. కొన్ని క్షణాల్లో వారిద్దరూ ఒకటి. మీరు బైబిల్లో ఎంత చదవగా వారు విన్నారు. వారు తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనును, భార్యను హత్తుకొనగా వారిద్దరు భార్య భర్తలు. ఇక రెండు శరీరాలు కాదు, ఒకటే. ఏక తలంపు, ఏక ఆలోచన కలిగి ఉండాలి. అనేక కుటుంబాల్లో ఆవిడ ఆలోచన వేరు, ఈయన ఆలోచన వేరుగా ఉంటుంది. బైబిల్ ఒప్పుకోవడం భార్య ఎప్పుడూ కూడా లోబడి ఉండాలి. బైబిల్ చెప్తుంది, ఆదాముతో దేవుడు చెప్పాడు ఏలుబడి చేయమన్నాడు, అధికారం ఇచ్చి. కుటుంబాన్ని నడిపించే అధికారము భర్తకు ఉంది, భార్యకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. అయితే ఈనాడు అవి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక ఆయన అంటున్నాడు, ఇది కాకుండా యుక్త వయసు వచ్చిన ప్రతి యవనవస్తుడు యవనస్తురాలు కూడా చక్కగా ఈ విధముగా జతపరచబడితే దేవుని ఆశీర్వాదాలు వారు పొందుకుంటారు. కనుక ప్రియులారా, ఒంటరిగా ఉంటే చాలా తంటాలని దేవుడు ఏం చేశాడంటే ఆదాముకు హెల్ప్మేట్
సాటి అయిన సహాయం అనుగ్రహించాడు. మీరు ఒంటరిగా ప్రయాణం చేయండి, ఆలోచన ఉండదు. ఇద్దరుగా ఉండండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ ప్రయాణం సాఫీగా జరుగుతుంది. గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి. గారికి ఇంకా ఖాళీ ఉండదు అనుకోండి, వారు కూడా ఈరోజు రావడం. అలాగే మరి పెద్ద కుమారుడు ఈశ్వర ప్రసాద్ గారు. మరి విశేషముగా ఇంకో విశేషత ఉందంటే, వివాదిస్ట్ గారు వడ్డీ గారే కాదండి, ఇక్కడ ముగ్గురు రిజిస్ట్రార్లు ఉన్నారు. శామ్యుల్ గారు వివాదిస్ట్ గారు, ప్రసాద్ గారు వివాదిస్ట్ గారు, ఎంతమంది సమక్షంలో ఈ వివాహం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిశ్చయముగా నూతన వధూవరులు చాలా దీవించబడిన వారని నేను నమ్ముచున్నాను. ఈ సమయంలో వివాహం జరగడానికి ముందుగా ఉన్నటువంటి బాబీ, అదేవిధంగా ఆయన కాబోయే భార్య పేరేం పేరు, శివపార్వతి, వారిద్దరికి కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క వివాహానికి పరిశుద్ధ వివాహం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి మనందరినీ కూడా ఆహ్వానించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. బాబీ గురించి మనందరికీ కూడా తెలుసు. నాన్నగారి దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా, అటు వ్యక్తిగత జీవితంలోనూ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎంతగానో ముందుకు సాగుతూ ఈరోజు ఈ వివాహం ద్వారా, పరిశుద్ధ వివాహం ద్వారా తనకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితిలో మనందరినీ కూడా పిలిచి ఈ పరిశుద్ధ వివాహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విషయాన్ని మనం చాలా గమనించాలి. దేవుడు ఏమనుకున్నాడంటే, పురుషునికి ఒక స్త్రీని పుట్టిస్తే మంచిది, లేకపోతే సృష్టిస్తే మంచిది అని అనుకోలేదు. కానీ అక్కడ బైబిల్ గ్రంథములో ఒక సాటి అయినటువంటి సహాయం అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. పురుషునికి సాటి అయినటువంటి సహాయం ఎవరు అంటే భార్య తప్ప ఇంకెవరు లేరు. తండ్రి కానీ, తల్లి కానీ, సహోదరులు కానీ, సహోదరి కానీ, వీరెవరు కూడా సాటి అయినటువంటి సహాయం కాదు. సేద్యపరచుచు దానిని కాపలా కాయాలని, అంటే సేద్యపరచాలి, కాపలా కాయాలి. దేవుని సేవకుడుగా వివాహం ఆడబోతున్న బాబీ శివపార్వతులకు నేను శుభాభినందనాలు తెలియజేస్తూ, వివాహంలో వచ్చేటప్పటికి బైబిల్ లెక్క ప్రకారం స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి, అది కన్ఫర్మ్. దాంట్లో ఆల్టర్నేటివ్ అనేది ఏమీ లేదు దేవుని బిడ్డలారా. అయితే లోబడి ఉండాలి అన్నప్పుడు పురుషుడికి కూడా దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. ఏంటంటే, తన సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగా భార్యను అతను ప్రేమించబద్ధుడై ఉండాలి. అది దేవుని లేఖనాన్ని మనం మార్చడానికి లేదు. కాబట్టి పెండ్లి కొడుకు, పెండ్లి కుమార్తె వివాహం ఆడబోతున్న వారు గమనించండి. శిరస్సు ఎవరంటే క్రీస్తు. క్రీస్తుకు అంటే స్త్రీకి పురుషుడు శిరస్సు ఎవరంటే భర్త. భర్త అడుగుజాడల్లో వెళ్ళాలి. భర్త అడుగుజాడలు ఎలా ఉండాలంటే లేఖనానుసారముగా ఉండాలి. లేఖనానుసారముగా ఉన్న భర్త అడుగుజాడలలో భార్య ముందుకు నడవాలి. వచ్చేస్తుంది. అందుకని తిండి ఎక్కువ తినకూడదు, ప్రసంగాలు కూడా ఎక్కువ చేయకూడదు. సందర్భానుసారంగా మనం మాట్లాడుకోవడం మంచిది. ఇంతవరకు మా అన్నయ్య గారు ప్రసాద్ గారు మాట్లాడారు, మా తమ్ముడు ఫ్రాన్సిస్ గారు మాట్లాడారు, అలాగే సహోదరులు రెవరెండ్ బాలయ్య గారు మంచి వాక్యం చెప్పారు. వెనుక మరి పెద్దయ్య గారు, నాన్నగారు కూడా